పరం శాంతి. మీరు ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడే మీ ఆత్మ పైన ఆవరణ, మొట్టమొదటి ఆవరణ లోపల జ్ఞానం యొక్క రికార్డింగ్ మొత్తం అందులో ఉంటుంది. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఎక్కడికి వెళ్ళాలి, రికార్డు మొత్తం ఓపెన్ అవుతూ ఉంటుంది. ఆత్మ నెమ్మదిగా తన దివ్య స్వరూపంలోకి వస్తూ ఉంటుంది. ఆత్మస్వరూపం అనగా దివ్య స్వరూపం, పరం లైట్ యొక్క స్వరూపం, పరం ప్రకాశం యొక్క స్వరూపం. కాబట్టి నెమ్మదిగా ఆత్మలో పరం ప్రకాశం పెరుగుతుంది, ఆత్మ యొక్క పవర్ పెరుగుతుంది. పరమాత్మతో కనెక్షన్ అవుతారు. ఆత్మలోకి పరమాత్మ నుండి పవర్ వస్తుంది, పరం లైట్ వస్తుంది, పరం ప్రకాశం వస్తుంది. నెమ్మదిగా ఆత్మ కర్మాతీత స్థితికి వస్తుంది. కర్మలు వినాశనం అవడంతో నెమ్మదిగా కారణ శరీరం ఛార్జ్ అవుతుంది. సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఛార్జ్ అయితే మనసు అనేది ఉండదు. కేవలం ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం మాత్రమే ఉంటుంది. అప్పుడు బ్రహ్మాండం యొక్క ఆది, మధ్య, అంతం యొక్క జ్ఞానం పూర్తిగా బుద్ధిలో ప్రకటితమవుతుంది. కాబట్టి ఇది జ్ఞాన మార్గం. భక్తి మార్గం మరియు జ్ఞాన మార్గానికి తేడా భూమికి మరియు ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది అని అంటున్నారు బాపూజీ.